ధర్మవరంలో సరళ అనే అల్లరి పిల్ల ఉండేది. అది తగువుల మారి కూడా. బుద్ధిగా కూర్చున్న వాళ్ళను కూడా ఎలాగో అలాగో రెచ్చగొట్టి కొట్లాట పెట్టేది. అలాంటి సరళకు పెళ్ళీడు వస్తే అది అత్తవారింటికి వెళ్ళి ఏం చేస్తుందా అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. అయితే అనుకోకుండా సరళకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది. వరుడు రాజయ్య చదువుకున్నవాడు, ఎంతో బుద్ధివంతుడని పేరు. బడిలో పంతులుగా పనిచేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఒకగాని ఒక కొడుకు కాబట్టి ఆస్తి అంతా కొడుకుదే. ఆడబిడ్డ పోరు ఉండదు. ఇలా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజయ్య తల్లి సుభద్ర మహా గయ్యాలి అని పేరు. ఆవిడ నోటికి జడిసి ఎందరో ఇంటి పని వాళ్ళు మారిపోయారట. తీరిగ్గా కూర్చొని గొడవలు పెట్టుకునే మనస్తత్వంతో అందరినీ బాధిస్తుంది. తన ఇంట్లో తన గురించి తప్ప ఇంకెవరి గురించి మంచిగా చెప్పుకోవడం ఆవిడకు ఇష్టం ఉండదు. ఈ కారణం వల్ల ఇటు సరళ తల్లిదండ్రులు అటు రాజయ్య తండ్రికి కూడా తటపటాయించాడు ఈ సంబంధం కలుపుకోవడానికి. కానీ సరళకు సుభద్రకు ఏం అభ్యంతరం లేదు. నేనెంతో మంచిదాన్ని అయినా నా మంచితనాన్ని అసలు గుర్తింపు లేదు. కోడలి పిల్ల అల్లరి పెట్టేదైతే అప్పుడు అందరికీ నా మంచితనం అర్థమవుతుంది. సరళ మనింటి కోడలిగా చేసుకుందాం అంది సుభద్ర భర్తతో. నేను చాలా మంచిదాన్ని. గయ్యారి అత్తతో కూడా మంచిగా ఉన్నప్పుడే నా మంచితనానికి గుర్తింపు వస్తుంది. రాజయ్య నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంది సరళ తల్లిదండ్రులతో. రాజయ్యకు కూడా సరళ రూపురేఖలు నచ్చాయి. అందుకు త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోయింది. కూతురు అత్తవారింటికి వెళ్ళాక అత్త మామల నుంచి ఎలాంటి ఫిర్యాదు వినిపిస్తుందో అని సరళ తల్లి తండ్రులు బెంగ పెట్టుకున్నారు. సరళ ఏ క్షణాన పుట్టింటికి వెళ్ళిపోతానని రాద్ధాంతం చేస్తుందో అని రాజయ్య తండ్రి భయపడేవాడు. కానీ విచిత్రం, ఆ ఇంట్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రాజయ్య సుఖంగా భార్యతో కాపురం చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాదు చుట్టుపక్కల తన తోటి వారితో మాట్లాడేటప్పుడు సరళ అత్తగారి మంచితనాన్ని ఎంతో గొప్పగా చెప్తూ ఉండేది. తన ఈడువారితో మాట్లాడేటప్పుడు సుభద్ర కోడలి గుణగణాలు ఆకాశానికి ఎత్తేసేది. ఇది అందరికీ ఆశ్చర్యానికి ముంచెత్తింది. కొన్నాళ్లకు సరళ పుట్టింటికి వచ్చింది. అడిగిన వారందరూ వద్ద సరళ అత్తగారి గుణగణాలు అదే పనిగా మెచ్చుకుంది. సరళ వచ్చిన నాటి రాత్రి ఆమె తల్లి, నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నాను అమ్మా అంది. ఇప్పుడేమైంది నువ్వు అంతగా పొంగిపోవడం అంది సరళ చిరాగ్గా. అత్తవారింట కూతుర్ని ఆరెళ్ళు పెట్టకపోతే అది మామూలు అదృష్టం కాదు అన్నది సరళ తల్లి. నా అత్త ఆరెళ్ళు పెట్టదని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది సరళ. అసలే ఆవిడ మహా గయ్యాలి అని పేరు మరి అంది సరళ తల్లి. ఆ విషయం తెలుసు కదా. అలాంటి మహా గయ్యాలని మెప్పించిన నన్ను మెచ్చుకోవేం అంది సరళ. ఆవిడ్ని మెప్పించడం ఎవరి వల్ల కాదని అందరికీ తెలుసు. అంతా నీ అదృష్టమే అంది సరళ తల్లి. అయితే విను, ఆవిడ నన్ను ఆరిళ్ళు పెడుతూనే ఉంది. నేనెంతో మంచిదాన్ని కాబట్టి ఆవిడను పొగుడుతాను. కన్న తల్లి నువ్వైనా నా మంచితనాన్ని పొగడకపోతే నా శ్రమకు ఫలితమేముంటుంది అంది సరళ విచారంగా. అయ్యో తల్లి, అలాగా నాకీ ఆలోచన రాలేదు. నేను వచ్చి నీ అత్తతో మాట్లాడి ఇంత మంచి కోడల్ని అరడి పెడతావా అని మందలిస్తా అంది సరళ తల్లి. వద్దులే అమ్మా, నువ్వు నా మంచితనాన్ని అత్తగారి దుర్మార్గాన్ని గుర్తిస్తే చాలు అంది సరళ. అయితే సరళ తల్లి మాత్రం మనసున పట్టక ఆ ఊళ్ళో ఉన్న సరళ అత్త సుభద్ర దూరపు బంధువు మీనాక్షిని కలుసుకుని విషయం చెప్పి నువ్వు కాస్త ఆ సుభద్రను మందలించి రావాలి అంది. మీనాక్షమ్మ వెంటనే ముక్కున వేలేసుకుని ఆసిని ఈ అత్తా కోడళ్ళిద్దరూ దొందే అని చెప్పింది. సరళ తల్లి ఆశ్చర్యపోయి ఇంతకు అసలు సంగతేమిటి అని అడిగింది. మీనాక్షమ్మ మీనాక్షి వచ్చే నవ్వు ఆపుకుంటూ నేను పోయిన నెల సరికే అత్తగారు ఊరు వెళ్ళి వచ్చారు. సుభద్ర నేనెక్కడ
సుభద్ర నేనెక్కడు మీనాక్షి వచ్చే నవ్వును ఆపుకుంటూ నేను పోయి నెల సరళ అత్తగారింటి ఊరుకు వెళ్ళి వచ్చాను. సుభద్ర నేనెక్కడే కోడలి గుణగణాలు మెచ్చుకుంది. నేను అలా విని ఊరుకోక అలాంటి కోడలు మీనాక్షి వెంటనే ముక్కున వేలేసుకుంది. ఆశని ఈ అత్త కోడళ్ళు ఇద్దరు దొందులే అనేసింది. సరళ తల్లి ఆశ్చర్యపోతూ ఇంతకు అసలు సంగతేమిటి అని అడిగింది. మీనాక్షి వచ్చే నవ్వును ఆపుకుంటూ నేను పోయిన నెలనే సరళ అత్త ఇంటికి వెళ్ళి వచ్చాను. సుభద్ర నా దగ్గరే ఉంది. కోడలు గుణగణాలను మెచ్చుకుంది. నేను అలా విని ఊరుకోక అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం సుభద్ర అన్నాను. అంతే సుభద్ర మండిపడుతూ ఆ సరళ గురించి అందరికీ తెలుసు కదా. అది నన్ను ఎంత ఎదిరించినా నేను దాన్ని పొగుడుతూనే ఉంటాను. నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోవా? ఏదో అదృష్టమంటూ మాట్లాడతావేమిటి అంది. అది అసలు సంగతి అంది. మీనాక్షి చెప్పినది విని సరళ తల్లి తెల్లబోయింది. ఒకరికి ఒకరు చెడ్డ పేరు తేవాలని అత్తా కోడళ్ళిద్దరూ పరస్పరం పొగుడుకుంటున్నారు. ఇద్దరి ఉద్దేశాలు చెడ్డవే, కానీ రెండు చెడ్డలు కలిస్తే ఆ కుటుంబం మాత్రానికి మేలే చేశాయి. ఉష్ణేన శీతలం అంటే ఇదేనేమో అంది మీనాక్షి. అప్పుడు సరళ తల్లి ముక్కున వేలేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.